నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ విక్రోడ్. ప్రస్తుతం మనతో పాటు జౌల్ పాయింట్ డైరెక్టర్ అయిన డాక్టర్ దివాకర్ గారు అయితే ఉన్నారనమాట. సో జౌల్ పాయింట్ ద్వారా ఇప్పటివరకు 100 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే వీళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. సో ఈ రోజు మన పాడ్కాస్ట్లో దివాకర్ గారిని ఛార్జింగ్ స్టేషన్ రిలేటెడ్గా ఉన్న చాలా క్వశ్చన్స్కి సమాధానాన్ని అయితే అడుగుదాం అనమాట. ఉదాహరణకి ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఖర్చు అవుతుంది, అలానే మీకు ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెట్టిన తర్వాత బ్రేక్ ఈవెన్ రావాలంటే రోజుకి ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఇలా చాలా క్వశ్చన్స్ మైండ్లో అయితే ఉంటాయి. సో ఇలాగ ఓవరాల్గా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉన్న డౌట్స్ అన్నింటినీ కూడా మన దివాకర్ అయితే అడిగి తెలుసుకుందాం. బాగున్నాం సార్. సో ఫస్ట్ వచ్చి మీరు శ్రీశైలంలో ఇప్పుడు 10 వాలా అని చెప్పి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు, దానికి మీకు కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ చైతన్య. సార్ నా మొదటి ప్రశ్న, ఇవాళ ఒక ఛార్జింగ్ స్టేషన్ పెడదాం అనుకుంటే బేసిక్గా వినిపించేది వచ్చి 60 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోండి అని చెప్పి చాలా మంది చెప్తారు. ఉదాహరణకి 60 కిలోవాట్ కెపాసిటీ ఉన్న ఛార్జింగ్ స్టేషన్ పెడితే దానికి ఛార్జర్ కాస్ట్తో పాటుగా సివిల్ వర్క్స్, ఇతర పవర్ కాస్ట్ అంతా కలుపుకుంటే మినిమం ఎంత పెట్టుబడితో, అంటే ఈ అంతా ఉంటే నేను ఛార్జింగ్ స్టేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? చైతన్య, దీంట్లో మన ఛార్జింగ్ స్టేషన్ సెటప్ అని మీరు అంటున్నారు, దాంట్లో 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఒకటి ట్రాన్స్ఫార్మర్, దాన్ని కొత్తగా అప్ స్ట్రీమ్ ఇన్ఫ్రా అంటారు, అంటే ఎలక్ట్రికల్ సైడ్. అది మన డిపార్ట్మెంట్, మన స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ద్వారా మనం ఒక ట్రాన్స్ఫార్మర్ని మనము ఏర్పరచుకోవాలి ఫాస్ట్ ఛార్జింగ్ కేసులో. ఆ కాస్ట్ అనేది వేరియబుల్, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఛార్జెస్ ఉంటాయి. సో అది స్టేట్ టు స్టేట్ రైట్, అది మన లొకేషన్ డిపెండెంట్ కూడా ఉంటుంది. ఒక లొకేషన్లో మనకు ఒకవేళ ఎలక్ట్రికల్ లైన్ దగ్గరలో ఉంటే ఒక పోల్ స్ట్రక్చర్తో అయిపోయిందంటే మీకు చౌకగా అయిపోతుంది. లేదు కాస్త దూరంగా ఉంది, ఒక 4 పోల్ వేయాలి. సో లొకేషన్ టు లొకేషన్ వేరే అవుతుంది. కాబట్టి నేను ఛార్జర్లు కూడా నేను మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి నేను చాలా బేసిక్ కాస్ట్లో 12 to 13 lakhsలో, అంటే లొకేషన్ ఓన్లీ సింగిల్ పోల్ స్ట్రక్చర్లో మనకి ఉంది అని అనుకుంటే 12 to 13 lakhs లో మనము ఒక ఛార్జింగ్ స్టేషన్, ఒక 60 కిలోవాట్ ఛార్జర్, ఒక ట్రాన్స్ఫార్మర్ ని మనము ఏర్పాటు చేసుకోవాలి. 12 నుంచి 14 లక్షల రూపాయలు సివిల్ వర్క్స్, పవర్ కేబుల్ 12 నుంచి 13 లక్షలే అని చెప్పాను. సో 12 నుంచి 13 లక్షల్లోనే చేసేయచ్చు. కానీ మీరు అన్నట్టు 14 లక్షలు ఒకవేళ ఎలక్ట్రిసిటీ లైన్ కు చాలా దూరంలో ఉన్నప్పుడైతే 14 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఎందుకంటే దానికి పోల్స్, దానికి కావాల్సిన కేబుల్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. కాబట్టి సో అప్పుడు కానీ 12 to 13 lakhsలో మనం ఈరోజు చేసిస్తాం. ఏ స్టేట్లో అయినా కానీ మనం చేయడానికి ఆస్కారం. రెండోది, ఇప్పుడు 60 కిలోవాట్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఉదాహరణకి 60 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ ఒకళ్ళు పెట్టుకున్నారు. సో వాళ్ళకి బ్రేక్ ఈవెన్ రావాలంటే, ఫాస్ట్గా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే కనుక సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఛార్జింగ్ రోజుకి ఎన్ని ఛార్జింగ్స్ జరిగితే అవుతుంది? బ్రేక్ ఈవెన్ అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి రావాలి అని అనుకుంటే మీకు 2 సంవత్సరాల్లో మీ డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. రోజుకు 5 కార్లు వచ్చినా మీ డబ్బులు 2 సంవత్సరాల్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్లో ఇప్పుడు చేస్తున్నాం. ఒకప్పుడు 16 నుంచి 18 లక్షలు అయ్యే ఖర్చును మనము మా మెషినరీ మనమే తయారు చేసి దాంట్లో ఇప్పుడు చాలా పార్ట్స్ మనమే తయారు చేస్తున్నాం. మనము చాలా కంపెనీలు చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుని తయారు చేస్తున్నారు అసెంబ్లీ, కానీ మనం మాత్రం లోపల కాంపోనెంట్స్ కూడా తయారు చేస్తున్నాం ఈనాడు. సో మనం కాస్ట్ కొంచెం మనం భారీగా తగ్గించి వాళ్ళని ఫ్రాంచైజీ లాగా మనము బాగా ఎంకరేజ్ చేస్తున్నాం. ఇందాక మాట అన్నారు, చాలా వరకు కాస్ట్ తగ్గిందని చెప్పి. అవును, మీరే తయారు చేసుకుంటున్నాను. జౌల్ పాయింట్ ద్వారా మీరు ఓన్గా ఛార్జర్స్ తయారు చేస్తున్నారు? అవును చైతన్య. సో ఇండియాలో ఒక ఛార్జర్ ని తయారు చేయాలంటే, ఛార్జింగ్ స్టేషన్ తయారు చేయాలంటే 100% ఇండియాలోనే తయారు చేయాలంటే ఎంత పాసిబిలిటీ ఉంది? ప్రజెంట్ ఇండియాలో ఎంత పర్సంటేజ్ ఓన్గా ఇండియాలోనే తయారు చేస్తున్న మెటీరియల్ ఎంత ఉంది? చైతన్య, ఈరోజు వీఆర్ ప్రెటీ క్లోజ్. మాది 95% ఆఫ్ చార్జర్ ఈజ్ ఆల్మోస్ట్ మేడ్ ఇన్ ఇండియా. ఓన్లీ ఒక పార్ట్ కోసం మనము, అది కూడా ఫ్యూచర్లో వెరీ క్లోజ్, 100%, వీఆర్ వెరీ క్లోజ్ టు 100%. ఇటువంటి క్రైసిస్ను కూడా మనం వీ డోంట్ వాంట్ టు, మనము ఏ కంట్రీ పైన డిపెండ్ కాకుండా మన ఇండియాలో చక్కగా మన డిమాండ్ మీట్ అయ్యేందుగా మనం అంతా రెడీ అవుతుంది. అంటే ఆ 5% కూడా దేని వల్ల అంటారు? కొన్ని పార్ట్స్ దీంట్లో అవి మాత్రమే మనము వేరే సోర్స్లో తెస్తున్నాము. కాకపోతే అవి ఇండియాలో కూడా కొనొచ్చు, కానీ కూడా ఇంపోర్ట్ మెటీరియల్. ఇండియాలో తయారు చేసే కేపబిలిటీ చాలా ఇంకా తక్కువగా ఉన్నందున, అది కూడా ఉన్నవారిది కూడా చాలా కాస్ట్లీగా ఉన్నందున మనం కస్టమర్కి తక్కువ ధరలో ఇవ్వాలనే మోటోతోటే
మనం ఇంపోర్ట్ చేస్తున్నాము కానీ లాభాలు గడించాలని కాదు. సో అది కూడా మనమే తయారు చేస్తున్నాము. వెరీ సూన్, వెరీ తక్కువ టైంలో మనము 100% మేక్ ఇన్ ఇండియా అవుతున్నాం. ఇంకోటి ప్రజెంట్ మార్కెట్లో ఈవీ అడాప్షన్ అనేది మంచి క్విక్గా జరుగుతుంది ప్రజెంట్ మార్కెట్లో. కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఛార్జింగ్ స్టేషన్ అనుకున్నంత స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో లేవని కొంతమంది వాదన. అసలు ఇది వాళ్ళ యొక్క ఆలోచన అలా ఉందా లేకపోతే నిజంగానే అలా జరుగుతుందా? కరెక్ట్ చైతన్య, ఇది వెరీ క్వైట్ ఏ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు జౌల్ పాయింట్ ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ శ్రీశైలంలో ఉన్నట్టు జౌల్ పాయింట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన వాడికి ఈజీగా తెలిసిపోతుంది. కానీ టాటా అప్లికేషన్ అంటే యూజర్స్ అంటే కార్లు వాడేవాళ్ళు అయితే టాటా కార్లు కొంటే టాటా అప్లికేషనే ఉంటుంది. ఎంజీ కారు కొంటే ఎంజీ వాళ్ళ ఛార్జర్లే పెట్టాలి, లేదంటే మహీంద్రా కారు కొంటే మహీంద్రా వాళ్ళే ఇస్తారేమో అనే కొన్ని అపోహల్లో ఉన్నారు. కాకపోతే ఇలా కారు మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి ఛార్జింగ్ నెట్వర్క్కి ఎటువంటి సంబంధం లేదు. చెప్పాలంటే అసలు ఛార్జింగ్ స్టేషన్లు పెట్టే నెట్వర్కే వాళ్ళ కార్ల కంపెనీ నెట్వర్క్ అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఈవీ నెట్వర్క్ అనేది టోటల్లీ మన సిపిఓల పైన డిపెండ్ అయ్యి ఉంది. మ్యానుఫ్యాక్చరర్లు చాలా తక్కువ, వాళ్ళు ఓన్లీ కార్లకి మార్కెటింగ్గా ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు చేస్తున్నారు. కానీ వాళ్ళది నెట్వర్క్ అనేది చాలా తక్కువ. కస్టమర్లు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఛార్జింగ్ స్టేషన్లు ఎలా సెర్చ్ చేయాలి అంటే 10 అప్లికేషన్ డౌన్లోడ్ చేసి 10 అప్లికేషన్ చూడమని కాదు. కాకపోతే ప్లగ్ షేర్ అని ఒక అప్లికేషన్ ఉంది. దాంట్లో మీరు ఎటువంటి బైక్ అయినా సరే, 4-వీలర్ అయినా సరే, ఏ ఛార్జర్లు ఎక్కడ ఉన్నాయని లొకేషన్ అప్ టు డేట్ వాళ్ళు చేస్తున్నారు, మంచి సర్వీస్ ఇస్తున్నారు. కాకపోతే మన గూగుల్ మదర్ ఆఫ్ సెర్చ్. సో గూగుల్ కూడా మనకు ఏ లొకేషన్ అయినా మనకు ఇస్తుంది. మీ ఉద్దేశం వరకు ఎనఫ్ ఉన్నాయంటున్నారా ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని ప్రజెంట్? ఎనఫ్ ఛార్జెస్ అంటే ఇప్పుడు కొంచెం రేంజ్ కాస్ట్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు పోగలుగుతున్నారు. నా దగ్గరకు వచ్చే కస్టమర్లు ఫ్రాంచైజీ ఆప్షన్స్ కోసం వచ్చిన వాళ్ళు కానీ కస్టమర్లు కానీ 300 నుంచి 400 రేంజ్ ఉన్న కార్లు అయితే హ్యాపీగా నా దగ్గరికి మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో 300 నుంచి 400 రేంజ్ కార్లు అయితే వాళ్ళకు ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఆల్ ఓవర్ ఇండియా తిరగడానికి అవకాశం. చాలా ముఖ్యమైన క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూసుకుంటే మీరు 60 కిలోవాట్ కెపాసిటీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టారు. కరెక్ట్. ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం కొంతమంది ఏం చెప్తారంటే 120 కిలోవాట్ పెట్టుకోండి ఇంకా ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతాయి, సో మీరు ఫాస్ట్గా ROI వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది చెప్పే వాదన. కరెక్ట్. బట్ విషయం ఏంటంటే మార్కెట్లో మనకి ఇలా 120 కిలోవాట్ కెపాసిటీ సపోర్ట్ అయ్యే కార్స్ ఏమి ఉన్నాయి. ఉదాహరణకి టాటా సంబంధించిన హ్యారియర్ EV ఒకటి ఉంది, అలానే మహేంద్ర 6E ఎలక్ట్రిక్ కార్ ఉంది, ఇలా కొన్ని ఎలక్ట్రిక్ కార్, ఈవెన్ విన్ఫాస్ సంబంధించిన VF7 ఎలక్ట్రిక్ కొన్ని కార్స్ ఉన్నాయి. బట్ మార్కెట్లో ఎక్కువగా సెల్ అవుతున్న కార్స్ MG సంబంధించిన వెన్సర్ EV తీసుకుంటే 60 కిలోవాట్ కెపాసిటీ లోపే ఉంది. అలానే టాటా సంబంధించిన నెక్సాన్ EV చూసుకున్నది 60 కిలోవాట్ అరౌండ్ ఆ కెపాసిటీ సపోర్ట్ చేస్తుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చూసిన తర్వాత మన 60 కిలోవాట్ కెపాసిటీ పెట్టుకుంటే కరెక్టా, లేకపోతే మనకి 60 కిలోవాటే పెడితే ఫ్యూచర్లో వచ్చే హై రేటెడ్ కెపాసిటీ కార్స్ యొక్క కస్టమర్లు మిస్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు చైతన్య మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది ఇక్కడ. ఇప్పుడు హై కెపాసిటీ తీసుకునే కార్లు రేంజ్ కూడా హైగా ఉంది. వాళ్ళు మన దగ్గర పెట్టిన ఛార్జింగ్ స్టేషన్లో కొంచెం పెట్టినా చాలా దూరం వెళ్ళగలరు. అయితే ఈ బేస్ కార్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని టియాగో కానీ టిగోర్ కానీ కొన్ని బేసిక్ కార్స్ అవి ఎక్కువ 150 to 200 మైలేజ్. సో వీళ్ళకు తప్పకుండా 150-200లో ఒక ఛార్జింగ్ పాయింట్ అనేది వాళ్ళకు మ్యాండేటరీ. అవును, ముందుకు వెళ్ళాలంటే. కానీ ఇప్పుడు హై రేంజ్ వాళ్ళు అరగంట పెట్టినా కానీ వాళ్ళు ఇంకో 200 కిలోమీటర్లు హ్యాపీగా వెళ్ళిపోతారు. కస్టమర్ ఓరియంటెడ్గా మాట్లాడితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనము ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెట్టుకొని ROI మనము ఎలా త్వరగా రావాలి అనుకుని 120 పెడితే అప్పుడు మనకు ఫాస్ట్గా వస్తుంది అనే ధోరణిలో పోతే మాత్రం దానికంటే మనము ఒక కస్టమర్ అంటే 120 పెట్టండి, కానీ వాళ్ళకు 120 పెట్టినా వాళ్ళకు 60 పెట్టినా వాళ్ళు నెక్స్ట్ డెస్టినేషన్కి అనేది వాళ్ళ రేంజ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి బిజినెస్ పెట్టే వాళ్ళకి 120 కిలోవాట్ ఛార్జరు ఎక్స్పెన్సివ్. సో మీ ROI నిజంగా చెప్పాలంటే ఇంకా తగ్గుతుంది 120 పెట్టడం వల్ల. అంటే
మనకు పేషెన్స్ కస్టమరు 120 అంటే తీసుకునే కెపాసిటీ గల కార్ వాళ్ళకు సహజంగానే పేషెన్స్ కొంచెం తక్కువ, అందుకే అంత హై ఎండ్ కార్స్ అంత ఫాస్ట్ మూవింగ్ కార్స్ కాబట్టి తీసుకోగలుగుతున్నారు. కాబట్టి మనము ఆ పర్సెప్షన్ లోనే ఆలోచిస్తున్నాం. మీ ఉద్దేశం 60 కిలోవాట్ బెటర్? 60 కిలోవాట్ చార్జర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ 120. ఎందుకంటే 120 కిలోవాట్ చార్జర్ బెటర్ అనుకో, 2 కార్లు వచ్చాయనుకోండి అదే 60 ఇస్తుంది. మరి ఒక 60 కిలోవాట్ ఒక గన్ వాడినప్పుడు అదే 60 ఇస్తుంది కదా. సో అలాంటప్పుడు ఇలాంటి హబ్లు ఉన్న చోట మీరు 60 కిలోవాట్ పెట్టుకున్నా మనకు ఎక్కువ నెంబర్ ఆఫ్ కస్టమర్కి సర్వ్ చేసిన వాళ్ళం అవుతాం. సో మోర్ కస్టమర్స్ ఈజ్ బెటర్ దాన్ మోర్ బిజినెస్. ఎందుకంటే 120 కిలోవాట్ ఛార్జర్ కావాలంటే మీరు దానికి తగ్గ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి. మరి దానికి ట్రాన్స్ఫార్మరు హై కెపాసిటీ పెట్టినప్పుడు మళ్ళీ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందిగా. సో ఇవన్నీ కాంట్రడిక్టరీ అండ్ ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్. ఎవరైతే ఫ్రాంచైజీ లేకపోతే ఈ ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళని కన్ఫ్యూజ్ చేసిన వాళ్ళమే అవుతాం. ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో 150 వరకు ఎల్టీ, అంటే మీరు డిపాజిట్ కట్టకుండా హ్యాపీగా డైరెక్ట్గా మనకు ఇంట్లో మీటర్ కనెక్షన్ ఇచ్చినట్టు కనెక్షన్ ఇచ్చేస్తారు. ఎల్టీ కనెక్షన్ అంటే తక్కువ కాస్ట్లో ఇచ్చేస్తారు. అప్పుడు మీరు ఇక్కడ మీరు క్యాల్కులేట్ చేయండి, ఒక 120 ఒక 260 పెట్టవచ్చు హ్యాపీగా. 260 కిలోవాట్ ఛార్జర్లు ఒక 150 ట్రాన్స్ఫార్మర్ పెట్టేసుకొని మంచిగా హ్యాపీగా మనం 2 ఛార్జింగ్ స్టేషన్లు పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ ఎటువంటి ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్ లాసెస్ ఉండవు, రైట్? ఎనర్జీ లాసెస్ ఉండవు. డిపార్ట్మెంటే మనకు ట్రాన్స్ఫార్మర్ ఇస్తుంది, డిపాజిట్ ఉండదు ఎల్టీలో. మరి అలాగే మీరు ఒక 120 పెట్టి ఇంకొక 60 పెట్టారనుకోండి, హెచ్డీకి వెళ్ళిపోతారు. ఇది కొన్ని ఫైన్ పాయింట్స్ తెలియని వాళ్ళు కొంచెం ఓన్లీ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ క్యాల్కులేట్ చేసుకొని మాత్రమే అనుకుంటున్న అపోహలు మాత్రమే. కానీ 60 ఈజ్ యాజ్ గుడ్ యాజ్ 120. నన్ను అడిగితే 2 60 కిలోవాట్ ఛార్జర్లు పెట్టుకొని ఎల్టీలో 2 ఛార్జర్లు పెట్టి చేసుకుంటే ROI ఈజ్ బెటర్ దాన్ 120. ఇంకొక విషయం, ఎల్టీ అంటే ఏంటంటే లో టెన్షన్, హెచ్టీ అంటే హై టెన్షన్. సార్ కొత్తగా ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడదాం అనుకుంటే వాళ్ళు ప్రయారిటీ ఇవ్వాల్సిన విషయం ఏంటి? ఫస్ట్ లొకేషనా, లేదంటే పవరా, లేకపోతే వాళ్ళు పెట్టే పెట్టుబడా? దీంట్లో 2 పాయింట్లే నేను దాని క్రైటీరియా తీసుకుంటాను. ఎందుకంటే లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లొకేషన్ ఎలా ఉండాలి అంటే ట్రావెలర్స్ ఎక్కువగా ఉండాలి. అయితే A to B పాయింట్ మధ్యలో లొకేషన్ ఎక్కడైతే సహజంగానే వాళ్ళు రెస్ట్ ప్లేస్ అయ్యి ఉండాలి. బిజినెస్ ప్లేసెస్ మధ్యలో అయినా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ టు హైదరాబాద్, లేదంటే కర్నూలు టు హైదరాబాద్, లేదంటే కర్నూలు టు తిరుపతి. సో ఇలాంటి రెండు పాపులర్ ప్లేసెస్ డెస్టినేషన్స్ మధ్యలో లొకేషన్ ఉంటే అక్కడ మాత్రమే మనకు ఈ ఆపర్చునిటీ ఈ రోజు అడాప్టబిలిటీ ఇంకా ఇప్పుడే ఇనిషియల్ స్టేజెస్ లో ఉంది. కాబట్టి ఆ పాయింట్స్ అదొకటి లొకేషన్ వైజ్. క్యాపిటల్ అనేది ప్యూర్లీ డిపెండెంట్ అపాన్ అవర్ క్యాపబిలిటీ. పవర్ అనేది ఫీజిబిలిటీ. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మనకు డిండి లొకేషన్ ఉంది, అక్కడ అగ్రికల్చర్ లైన్ ఉంది. పాపం శ్రీశైలం రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. 5 నుంచి 10 వరకు 3 ఫేజ్ కరెంట్ ఉండదు. మరి అలాంటి చోట్ల మీరు ఛార్జర్ పెడితే ఏం లాభం? DC ఛార్జర్ పనిచేయదుగా. అవును. సో లొకేషన్ అంటే లొకేషన్ ఎక్కడైతే బాగా మూమెంట్ ఉందో, ఫుట్ ఫాల్ ఉందో, ప్లస్ మన ఎలక్ట్రిసిటీ కూడా 24/7 అవైలబిలిటీ 3 ఫేజ్ ఉందో, ఈ 2 క్రైటీరియా. ఈ 2 క్రైటీరియా తీసుకుంటే ఆటోమేటిక్గా క్యాపిటల్ అనేది అది ఇక ఎట్లాగైనా మనం చేయాల్సిందే. సో మనం బిజినెస్ చేయాలనుకుంటే ఎలాగో మనం దాన్ని పూల్ చేసుకోవడం తప్పదు. కాబట్టి సో ఆ 2 క్రైటీరియా, ఇన్వెస్ట్మెంట్ అనేది మన కేపబిలిటీని బట్టి ఎంత పెద్దగా పెట్టాలి, ఏ లొకేషన్లో పెడతాం అనే దాన్ని బట్టి అది మనకు డిపెండ్ అయ్యి. నెక్స్ట్ ఇప్పుడు రెండు సినారియోస్ తీసుకుందాం. ఒకటి ఒక స్మాల్ అర్బన్ ఏరియా ఒకటి ఉంది, నెక్స్ట్ ఇంకోటి ఒక చాలా పెద్ద కమర్షియల్ ఏరియా ఉంది. ఈ 2 ఏరియాస్లో ఎంత ఏరియాలో మనం ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకుంటే బెటర్ ఒకవేళ ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే? వీటి గురించి మాట్లాడే ముందు మనకు 2 విషయాలు తెలియాలి. రూరల్ ఏరియాస్లో ఈవీ అడాప్టబిలిటీ కొంచెం తక్కువ, అర్బన్ ఏరియాలో మోర్ అడాప్టబుల్. అంటే వాళ్ళు కొంచెం టెక్నాలజీని అడాప్ట్ చేస్తుంటారు దేంట్లో అయినా. అట్లాగే మన క్యాబ్ సర్వీసెస్, అలాగే కంపెనీస్కి సంబంధించి ఫ్లీట్ సర్వీసెస్ ఇవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ కూడా బాగా మ్యాండేట్ చేసింది కార్బన్ క్రెడిట్స్ అని మన కంపెనీస్లో వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాలి కదా. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ని ఈవీ వైపు కన్వర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు యూసేజ్ అర్బన్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అర్బన్లో మనకి ఈవీ ఇన్ఫ్రా ఎక్కువగా కనబడుతుంది. అది కూడా ఫ్లీట్ కమర్షియల్ సర్వీసెస్ మాత్రం.
ఇక లోకల్లో ఈవీ కార్స్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే పెట్టుకుంటారు. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు హైవేలో మాత్రం వాళ్ళు ఈ ఛార్జింగ్ అనేది యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఒక లార్జ్ ఏరియాలో పెట్టాలంటే ఎంత ల్యాండ్ ఉండాలంటారు మీ ఉద్దేశంలో ఇలాంటి ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే? ఇప్పుడు మనము శ్రీశైలంలో పెట్టింది 500 స్క్వేర్ యార్డ్. 500 స్క్వేర్ యార్డ్లో మనము 3 DC ఛార్జర్లు, 3 AC అండ్ ఒక భారత్ AC ఇది పెట్టగలిగాము. కాకపోతే అర్బన్లో ఇంత ల్యాండ్ దొరకాలంటే చాలా ఎక్స్పెన్సివ్. మనకి ఇంత ల్యాండ్ మనము ROI అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. లేదు రూరల్లో హైవేస్లో పెట్టాలి. హైవేస్లో రూరల్లో మనకి ఇంత పీస్ ఆఫ్ ల్యాండ్ మనము తీసుకోవడం అనేది కొంచెం చౌకగా ఉంటుంది. ROI అనేది కొంచెం లేట్, ఎందుకంటే అర్బన్లో మీకు ట్యాక్సీలు క్యాబ్లు వాళ్ళు బాగా వాడుతుంటారు కాబట్టి త్వరగా మనకి యూసేజ్ ఉంటుంది, త్వరగా రికవర్ అవుతుంది. ఇక్కడైతే హైవేస్లో జంక్షన్స్ మీరు ఇప్పుడు ఇలాంటి టెంపుల్ ప్లేసెస్లో అనుకోండి, ఇక్కడ నుంచి ఇప్పుడు దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే 4 స్టేట్ల నుంచి వస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుండి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుండి. ఈ ప్లేస్ మహిమ. కాకపోతే ఇప్పుడు జంక్షన్, ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలి, మీరు కర్నూలు జంక్షన్. కార్ నడిపే వాళ్ళు కూడా ఒక 100 కిలోమీటర్లు పోతే ఒక బ్రేక్, ఆ బ్రేక్ టైంలోనే ఛార్జింగ్ చేయాలనుకుంటారు ఎవరైనా. కానీ స్పెషల్గా ఛార్జింగ్ కోసం 1 గంట, మన బ్రేక్ కోసం 1 గంట అనేది ఈరోజు టైం అనేది చాలా వాల్యుయబుల్ కాబట్టి వాళ్ళు అది కొంచెం ట్రిక్కీగా మనము దాన్ని అది ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడైతే రెస్ట్ స్టాప్ ఉంటుందో అక్కడే మనం ఛార్జింగ్ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుంటే మనకి అది ఆ సౌకర్యాన్ని వాళ్ళు బాగా వాడుకోగలుగుతారు. 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఒకళ్ళేమో పెట్రోల్ బంక్ పెడదాం అనుకున్నారు, ఒకళ్ళు ఛార్జింగ్ స్టేషన్ పెడదాం అనుకున్నారు. సో మీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏది పెడితే బెటర్ అని మీ అభిప్రాయం? చైతన్య, ఉన్న పెట్రోల్ బంక్ వాళ్ళే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళని సగానికి సగం దాన్ని ఈవీ చేయాలని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని ప్రతి ఛార్జింగ్ స్టేషన్, ప్రతి పెట్రోల్ బంకులో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే అది వాడుతున్నారా కస్టమర్కు, అది ఛార్జింగ్ స్టేషన్ అవైలబుల్ ఉందా, లేకపోతే అది వాళ్ళకి అంబియంట్గా ఉందా అనేది మాత్రమే క్రైటీరియా. కాకపోతే ఇక ఫ్యూచర్లో ఎవరికన్నా ఏ కంట్రీకైనా ఎక్కువగా కావాలి ఇవి అంటే మన కంట్రీనే కావాలి. మన వెహికల్ మూమెంట్ అయితే, మన పాపులేషన్ ఏమైతే ఏంటి, మన దగ్గరే ఈవీ అనేది తొందరగా, అప్పుడు కానీ మన ఎన్విరాన్మెంట్ మనం కంట్రోల్ చేయలేం కదా. సో అందుకని మన పెట్రోల్ బంకులు అనేవి మీకు చెప్పారు ఇంతకుముందే, మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సో ఇది రేపటి నాడు మనం ఆల్రెడీ ఒకటి కోదాడలో ఒకటి ఫ్రాంచైజీ మోడల్లో చేశారు పెట్రోల్ బంక్. అది పెట్రోల్ బంక్ లానే కనబడుతుంది. చాలా ఈవీ వాళ్ళు కూడా అదే ఫస్ట్ పెట్రోల్ బంక్ అనుకున్నారు. ఫస్ట్ హ్యూజ్ స్కేల్లో చేశారు, 4 ఛార్జింగ్ స్టేషన్ ఒకేసారి పెట్టారు. మన ద్వారానే వాళ్ళు మన దగ్గర మిషన్స్ చేసి మనం ఏర్పాటు చేయించాము. పెట్రోల్ బంక్ లాగానే ఉంటుంది. రేపటి నాడు అన్ని ఈవీ మీరు ఛార్జింగ్ స్టేషన్లే కనబడతాయి. ఇక కొత్తగా అంటూ ఫ్రాంచైజీస్ మన ఫ్యూయల్ అనేది తగ్గుతున్నాయి. ఆల్రెడీ డీజిల్ అనేది మానేశారు మ్యానుఫ్యాక్చరింగ్. అట్లాగే ఈ కొత్త ఫ్రాంచైజీస్ పెట్రోల్ బంకులు కూడా మారిపోతాయి. ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్ పెడదాం అనుకుంటే, సో స్టార్టింగ్ ఛార్జర్ నుంచి ఫైనల్గా అది ఛార్జింగ్ స్టేషన్ దాకా మారే వరకు అసలు వాళ్ళకి ఎటువంటి అప్రూవల్స్ అవసరం అవుతాయి? సో ఈ అప్రూవల్స్ ప్రాసెస్లో మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాసెస్ ఏమైనా ఉందంటే ఏంటి? అదే చైతన్య, అందుకనే మేము ఇది ఫస్ట్కి నేను జవాబు చెప్పినప్పటికీ మీకు తెలిసిందే కదా, గవర్నమెంట్లో కొంచెం ప్రాసెస్ అంటే కొంచెం టైం టేకింగ్. ఎందుకంటే ఎన్నో ఫైల్స్, ఎన్నో విషయాల్లో వాళ్ళు టైం టేకింగ్గా ఉంటుంది. కాబట్టి మీరు పెట్టాలనే థాట్ ప్రాసెస్ దగ్గర నుండి ఇనాగ్రేషన్ అయ్యే వరకు మొత్తం నేనే మాకు కావాల్సిన డాక్యుమెంటేషన్ తీసుకొని ఒక ఫ్రాంచైజీ లాగా నేనే చేసేస్తున్నా. A to Z మీరు డెఫినేషన్ చూస్తే కనుక డిక్షనరీలో A to Z సర్వీస్ అంటే ఏంటో ఆ రకంగా నేను ఈ ఫ్రాంచైజీని ఏర్పాటు చేస్తున్నాను. అది గవర్నమెంట్లో పర్మిషన్స్ అనేది కంపల్సరీ. దీనికి రెన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, వాళ్ళ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎలక్ట్రికల్ కనెక్షన్ కోసము మన డిస్కామ్ వాళ్ళ దగ్గరికి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇదంతా కూడా మీరే చూసుకుంటారు? ఇదంతా నేనే చూసుకుంటాను.
నాకు కావాల్సిన డాక్యుమెంట్లు మాత్రం నేను ముందు లిస్ట్ ఇస్తాను. ఆ లిస్ట్ ప్రకారం మీరు నాకు ఇస్తే నేను మిగతా అన్ని ప్రాసెస్లు చేసి నేను మీకు రెడీ చేసి ఇచ్చేస్తాను. సో మీరు ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఇస్తా అంటున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చాలా మందికి ఉన్న డౌట్, ఏపీ కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడితే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీస్ వస్తున్నాయి? కొత్తగా మొన్న డిసెంబర్ నెలలో లాస్ట్ వీక్లో ఏపీ గవర్నమెంట్ మాత్రం ఒక ఆఫీస్ ఆర్డర్ ఉంది. దాంట్లో ఫస్ట్ 5,000 ఛార్జెస్కు మాత్రం 3 lakh rupees సబ్సిడీ ఇస్తున్నట్టుగా చెప్పారు. కానీ మిగతా వేరే స్టేట్లు ఏవి గొప్పగా సబ్సిడీలు ఏమి ఇంకా ఏర్పాటు చేయలేదు. ఇది కూడా నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ప్రెసెంట్ అయితే ఏపీ గవర్నమెంట్లో ఒకవేళ ఛార్జింగ్ స్టేషన్ పెడితే వాళ్ళకి సబ్సిడీ వస్తుంది? వస్తుంది. 3 lakhs rupees సబ్సిడీగా ఇస్తున్నారు ఒక ఛార్జింగ్ స్టేషన్. ఓకే. ఇంకొకటి కొంతమందికి ఉన్న డౌట్, ఈవెన్ నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది. ఉదాహరణకి నా దగ్గర ఒక 20 లక్షలు 30 లక్షల రూపాయలు క్యాష్ ఉంది సార్. సో ఇప్పుడు ఈ డబ్బుల్ని నేను ఛార్జింగ్ స్టేషన్లో బిజినెస్లో పెట్టడం బెటర్ లేకపోతే ఎఫ్డీలో వేసుకోవడం బెటర్ అంటారా? నాకు తెలిసి నేను ఈ రోజు వరకు ఎఫ్డీ ఎప్పుడు చేయలేదు. ఎఫ్డీలో ఎంత డబ్బులు వస్తుంది అనేది కూడా పర్సెంటేజ్ నేను ఎప్పుడు క్యాల్కులేట్ చేయలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఏది మనీనైనా మనము బిజినెస్లోనే ఇన్వాల్వ్ చేసాము. ఓకే. ఎఫ్డీ అనేది సెక్యూర్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. మీరు బిజినెస్ అని అనుకున్నప్పుడు ఇక ఎఫ్డి అనేది వెరీ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నా మట్టుకు మీ ఎఫ్డి కాస్ట్ నేనే ఇస్తే మీరు నాకు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇస్తారో చెప్తే దాన్ని బట్టి నేను మీకు ఎఫ్డి లాగా ఇచ్చేస్తా. ఓకే. అది కూడా ఆ ప్లాన్ కూడా ఇస్తారు మీరు? మీరు ఎఫ్డిలో ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో మీ ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర ఇస్తే మీ ఎఫ్డి కంటే ఇంకో 3% ఎక్కువగా నేనే మీకు డబ్బులు మినిమం గ్యారంటీగా ఇచ్చేస్తా. మరి ఛార్జింగ్ స్టేషన్ పెట్టిస్తా, ఆ ఛార్జింగ్ స్టేషన్ లో ఇన్కమ్ కూడా ఇచ్చేస్తా. దీని గురించి చెప్తున్నప్పుడు ఒక క్వశ్చన్ ఒకటి వచ్చింది సార్. సో ఇప్పుడు మనం ఇవాళ ఆస్తులు అంటాం, వన్స్ ఏదైనా ఒక ల్యాండ్ తీసుకున్నా ఏదైనా మనం ఇన్ని సంవత్సరాల తర్వాత కాబట్టి అమ్ముకుంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. వన్స్ ఛార్జింగ్ స్టేషన్ మనం పెట్టిన తర్వాత ఎవ్రీ 3 years 4 years తర్వాత ఆ ఛార్జింగ్ స్టేషన్ ఏదైతే ఆ మెషినరీ కాస్ట్ ఏదైతే ఉందో దాని డిప్రిషియేషన్ వాల్యూలోకి వెళ్ళిపోతుంది. చైతన్య, ఈ మిషన్స్ అనేది ఇప్పుడు మన ఇంట్లో ఎలక్ట్రికల్ కనెక్షన్ చేయించుకుంటాం, అవునా? మనకు డిస్ట్రిబ్యూషన్ ప్యానల్ ఒకటే ఉంటుంది, కింద మీటర్ ఉంటుంది, రైట్? స్విచ్ బోర్డులు ఉంటాయి. మరి అవి మీరు ఎన్ని సంవత్సరాలు వాడుతున్నారు? ఒక 10-20 years అబౌవ్. మరి ఇది కూడా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంటే కదా. మరి దీన్ని మన ఇంట్లో కంటే తక్కువనే వాడుతున్నారు చెప్పాలంటే. మనం ఇంట్లో 24 గంటలు ఫ్యాన్ రూపంలో, లైట్ల రూపంలో, ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఈ రూపాల్లో మనం ఎలక్ట్రిసిటీ వాడుతున్నాం. మన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, మన ఎలక్ట్రికల్ స్విచ్ గేర్ వాడుతూనే ఉన్నాం. ఎప్పుడు ఏ ప్రాబ్లము రాలేదు, ఏనాడు మనం అడగలేదుగా. అవునవును. మరి ఈ కేసులో మాత్రం ఇక్కడ అడగడానికి ఒక కారణం సార్. ఇప్పుడు అవి అనుకోండి లోకల్గా ఉన్న టెక్నీషియన్ ఎవరైనా వచ్చి చేసేస్తారు. బట్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంప్లికేషన్ మీకు తెలుసు. సో వాటిని ఇక్కడ ప్రజెంట్ మార్కెట్ ఏమైపోయిందంటే 1 years 2 years వరకు మాత్రమే కంపెనీస్ వారంటీ ఇస్తున్నారు. ఇన్ కేస్ తర్వాత ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అంటే దాని కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో అటువంటి టైంలోనే ఏఎంసీ అనే ఒక టాపిక్ కూడా వస్తుంది. సో ఛార్జింగ్ స్టేషన్స్కి ఏఎంసీ అనేది ఇంపార్టెంట్ అనా? ఏఎంసీ అనేది మేము 2 years వరకు మేమే కాంప్రహెన్సివ్ అంటే మేము మీకు అందుకనే మేము 2 years వరకు దానికి కావాల్సిన కాంప్రహెన్సివ్ వారంటీ, గ్యారంటీ, మెయింటెనెన్స్, మీరు ఏఎంసీ అనండి, దానికి అప్లికేషన్ అనండి, ఏదైనా కానీ మనమే కవర్ చేస్తున్నాము. పైగా ఏఎంసీ కాస్ట్ కూడా చాలా తక్కువలో. ఏసీలు వేరే ఎక్విప్మెంట్లో 10 to 15% మనం చేస్తున్నారు. మనం ఓన్లీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం కాంప్రహెన్సివ్ వారంటీ మనము 5 to 6%లోనే మనం చేస్తున్నాం. ఇప్పుడు మీరు 2 years ఇనీషియల్గా చెప్పారు, భవిష్యత్తులో అది ఒక 10 years వరకు కూడా పెంచుకునే అవకాశాలు ఉంటాయా? నేను అదే చెప్పాను కదా చైతన్య, మనం ఎప్పుడైతే మేడ్ ఇన్ ఇండియా 100% అవుతుందో మేము 5 years వారంటీ వరకు మేము ఇవ్వడానికి అవకాశం. ఓకే. సో మీ ఎక్స్పీరియన్స్లో చాలా మంది ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడదామని ఇంట్రెస్ట్ ఉంటుంది, పేపర్ మీద వర్క్ చేసుకుని ఈ లొకేషన్లో పెడదాం బాగానే ఉంటుంది అనుకుంటారు. బట్ ప్రాక్టికల్గా వెళ్ళేసరికి ఫెయిల్ అయిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి సందర్భాలు ఏమైనా మీరు చూసారా? అవును చైతన్య, యాక్చువల్లీ ఇప్పుడు మన శ్రీశైలం వస్తుంటేనే దారిలో 2 చోట్ల చూసాను. మా పార్ట్నరే ఆయన కొత్తగా ఈవీ కార్ తీసుకున్నాడు, శ్రీశైలం వద్దామని. మన ఛార్జర్ కూడా ఉంది దిండి ముందు, ఒక 10 kilometers ముందు 1 stop drive in అని అక్కడ మన ఛార్జర్లు 2 ఉన్నాయి.
ఒక ఏసీ చార్జర్ కూడా ఉంది. అవి ఉన్నాయి, ఆయన రేంజ్ కూడా ఉంది. ఎంజీ కారు 350 రేంజ్ వస్తుంది. అక్కడ పెట్టుకుంటే 100 కిలోమీటర్లు శ్రీశైలం, మళ్ళీ వెనక్కి వస్తే ఇంకో 200, పోనీ ఇంకో 50 కిలోమీటర్లు ఎక్కువ అనుకున్నా 250 కిలోమీటర్లో వెనక్కి వచ్చేసి మళ్ళీ మన చార్జర్ దగ్గర చేసుకొని వెళ్ళిపోదామని వచ్చేసాడు పాపం. అప్పుడు వర్షాకాలం గాలులు ఉండి ఎలక్ట్రికల్ లైన్ డిస్టర్బ్ అయ్యాయి. అక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్ కనెక్షన్ అనేది 5 to 10 ఈవినింగ్ టైమ్ సింగిల్ ఫేజ్ లో ఉంటుంది. మన ఫాస్ట్ చార్జర్లు సింగిల్ ఫేజ్ లో పనిచేయవు. సో లొకేషన్ అనేది సెంటర్ లో ఉంది అనుకున్నాము, చాలా బాగా బిజినెస్ జరుగుతుంది అనుకున్నాము. ఆ 5 to 10 అనేది ఎందుకంటే రిటర్న్ వచ్చే వాళ్ళు ఈవినింగ్ దర్శనం చేసుకొని మార్నింగ్ మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే అక్కడ ఛార్జింగ్ ఉంటే తప్పితే వెళ్ళలేని పరిస్థితి. అవును, చాలా ఇబ్బందులు పడ్డారు. సో అట్లా ఛార్జింగ్ స్టేషన్ ఉందని వచ్చిన సందర్భాలు ఆ ఎలక్ట్రికల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని మనం లొకేషన్ అనేది దాంట్లో మనం 2 యాడ్ చేస్తాం. 2 పాయింట్స్ మనం ఇంపార్టెంట్ అని అనుకున్నాం. ఏంటి అంటే ఒకటి లొకేషన్ ఎక్కడైతే ఫుట్ ఫాల్ ఉంటుందో, ఇంకొకటి అక్కడ స్టెబిలిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంత ఉందో. సో ఈ 2 ఈక్వల్లీ ఇంపార్టెంట్. లేకపోతే వన్ అండ్ అదర్ రీచ్ దే మిస్ కాంప్లిమెంట్. ఇంకోటి, మీ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారం ఎంత టైం ఉండొచ్చు? సరేనా, ఇది మీరు 2 years బ్యాక్ అడిగితే నేను 3 ఏళ్ళు అని చెప్పేవాడిని. ఇప్పుడైతే 1.5 years లోనే మనకు ఈజీగా రిటర్న్ అవ్వాలి. అడాప్టబిలిటీ మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో అడాప్టబిలిటీ, కార్స్ రేంజ్ కూడా, నెక్స్ట్ జనరేషన్ బ్యాటరీస్, ఇదంతా చూస్తుంటే చాలా బాగానే మనకు ROI అనేది ఈజీగా మనం రికవర్ చేసే ప్రశ్న. సో అగైన్ మీరు చెప్పేది ఆ లొకేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా మళ్ళీ చైతన్య అంటే లొకేషన్, ఈచ్ మైల్ ఈజ్ లొకేషన్ ఇట్ సెల్ఫ్ చెప్పాలంటే. ఎందుకంటే ఒకరు గచ్చిబౌలిలో స్టార్ట్ అవుతారు, ఒకరు కూకట్పల్లిలో స్టార్ట్ అవుతారు. మీరు ఎక్కడి నుంచి ఏ డైరెక్షన్లో వెళ్తున్నారనే దాన్ని బట్టి, ఇప్పుడు షాద్ నగర్ అనేది అనుకుందాము, మన హైదరాబాద్ నుండి షాద్ నగర్ కర్నూలు హైవే, మన ఎల్బీ నగర్ నుంచి చూస్తే 50 కిలోమీటర్లు, మరి కూకట్పల్లి నుంచి చూస్తే 90 కిలోమీటర్లు. సో మరి ఈవీ కార్స్ మరి కూకట్పల్లి నుంచి వచ్చిన వాళ్ళకైతే షాద్నగర్లో ఛార్జింగ్ కావాలి, మరి ఎల్బీ నగర్ ఉన్న వాళ్ళకేమో జడ్చర్లలో కావాలి. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ మైల్. అంటే మనం జైరాబాద్ నుంచి మరి కర్నూలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం శంషాబాద్ లోనే కావాలి మరి. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేషన్ ఈజ్ బై ఇట్ సెల్ఫ్ ఏ ఛార్జింగ్ స్టేషన్ అప్. సో మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కడైనా ఉండడానికి అవకాశం ఉంది ఇప్పుడు అడాప్టబిలిటీ పెరిగితే. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఇప్పుడు లొకేషన్ అనేది ఇంపార్టెంట్, కానీ మనము ట్రాఫిక్ అంటే మనకి ఇప్పుడు అడాప్టబిలిటీ ఎక్కడ ఉందనే దాన్ని బట్టి మనం ఆ లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జౌల్ పాయింట్ విషయానికి వస్తే, ఒకవేళ జౌల్ పాయింట్ సంబంధించి ఛార్జింగ్ స్టేషన్ మధ్య ఎవరైనా ఛార్జింగ్ పెట్టుకుంటున్నప్పుడు సడన్గా ఛార్జర్ ఏమన్నా ప్రాబ్లం వస్తే విత్ ఇన్ ఎంత టైంలో మీరు రెక్టిఫై చేస్తారు? మనది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ చైతన్య, నీకు తెలిసిందే కదా. మనము 24 hours లో ఎక్కడైనా ఉన్నా సరే, అంటే ట్రావెలబుల్ డిస్టెన్స్ ఎంత దాన్ని బట్టి హైదరాబాద్ సెంటర్ని బట్టి మనకు 2 సెంటర్స్ ఉన్నాయి, ఒకటి మహారాష్ట్ర, ఒకటి హైదరాబాద్. ఈ 2 సెంటర్లలో ట్రావెల్ డిస్టెన్స్ తీసేసి 24 hours మన ఏ ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేసేస్తాం. ఇంకోటి, మార్కెట్లో బోల్డ్ అండ్ ఛార్జింగ్ స్టేషన్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు జౌల్ పాయింట్ కూడా వన్ ఆఫ్ ది కంపెనీ, ఛార్జింగ్ స్టేషన్ ప్రొవైడర్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మీరు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఇచ్చే కంపెనీ కింద. వేరే కంపెనీస్కి జౌల్ పాయింట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్లో దీంట్లో 2 రకాలు. ఒకరు ఛార్జ్ పాయింట్ ఆపరేటర్స్, ఒకరు మ్యానుఫ్యాక్చరర్స్. జౌల్ పాయింట్కి వేరే ఆపరేటర్స్కి తేడా ఏంటంటే, జౌల్ పాయింట్ మేక్స్ ఇట్స్ ఓన్ ఛార్జెస్, జౌల్ పాయింట్ మేక్స్ ఇట్స్ ఓన్ సాఫ్ట్వేర్, జౌల్ పాయింట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టెక్నికల్ టీమ్. మనము ఏ సర్వీసెస్కి మనం ఎవరిపైనా డిపెండ్ అయ్యి లేము. రేపటి నాడు దానికి సంబంధించిన పార్ట్స్ కూడా మనమే తయారు చేస్తున్నాం. సో మనం టోటల్లీ ఇండిపెండెంట్ అండ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ కంట్రీ, నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ అదర్ థర్డ్ పార్టీ. సో ఇదే డిఫరెన్స్ జౌల్ పాయింట్కి మిగతా సిపిఓస్కైనా మ్యానుఫ్యాక్చరర్స్కైనా
అయితే మ్యానుఫ్యాక్చరర్స్ చార్జర్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, లేదంటే సాఫ్ట్వేర్ తయారు చేస్తారు. సాఫ్ట్వేర్ తయారు చేసిన వాళ్ళు చార్జర్లు ఇవ్వలేరు, సాఫ్ట్వేర్ ఇచ్చిన వాళ్ళు అదే డిఫరెన్స్. సో మన జోల్ పాయింట్ మాత్రం మీకు సాఫ్ట్వేర్ ఇన్ హౌసే, మన హార్డ్వేర్ ఇన్ హౌసే, సర్వీస్ కూడా మన ఓన్ టెక్నికల్. ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు. మన లోపల మా ఛార్జింగ్ మిషన్లోకి సంబంధించిన పార్ట్స్ కూడా 95% ఈరోజు మనది మేక్ ఇన్ ఇండియా. చివరిగా క్వశ్చన్ చెప్పండి, మీరు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఇస్తామని చెప్తున్నారు. సో ఫ్రాంచైజీకి ఏమైనా మినిమం ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఖచ్చితంగా ఉంటుందా మీ దగ్గర తీసుకోవాలంటే, ఇన్ని చార్జర్స్ తీసుకోవాలని? నో, అట్లా ఏం లేదు చైతన్య. మనకు ఫ్రాంచైజీ మినిమం అంటే ఇప్పుడు ఈనాడు 60 కిలోవాట్ ఛార్జరే అది మోస్ట్ సక్సెస్ఫుల్ ఛార్జింగ్ స్టేషన్. ఆ 60 కిలోవాట్కి నేను చెప్పాను ఇంతకుముందు 12 to 13 lakhs లో నేను టోటల్ ఛార్జింగ్ సెటప్ చేసి ఇచ్చేస్తాను. సో అవి కాకుండా మీ నుంచి అడిషనల్ సపోర్ట్ ఏమైనా ఇస్తే వాళ్ళ నేను అదే 2 years వారంటీ గ్యారంటీ, మీకు ఏఎంసీ అప్లికేషన్ సపోర్ట్ 2 years వరకు, 2 years వరకు టెక్నికల్ సపోర్ట్ అంతా ఫ్రీ. ఆ తర్వాత ఏఎంసీ అది కూడా వెరీ మినిమల్. ఇంకా నెక్స్ట్ 2 years తర్వాత నేను ఇంకా తగ్గించే అవకాశాలు ఎక్కువ. టెక్నికల్ సపోర్ట్ టీమ్ ఎట్లా అయితే నాది ఎక్స్పాండ్ అవుతుందో, నేను ఇంకా నా కెపాసిటీలో ఎంత సర్వీసెస్ కాస్ట్ తగ్గియగలుగుతానో. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్కి ఇప్పుడు 150 ఛార్జింగ్ స్టేషన్స్కి మనమే సపోర్ట్, వెరీ మినిమం. నా కాస్ట్ ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ మై అదర్ బిడ్డర్స్ ఇన్ దట్. ఆ టెండర్లో 11 కోట్లు అంటే నెంబర్స్ కంటే అంటే 11 కోట్లు కాస్ట్ చేసిన ప్రాజెక్ట్ని నేను 2.5 కోట్లనే చేస్తున్నాను. సో అంటే చూడండి, నా సర్వీసెస్ నేను చాలా వెరీ లో ప్రైస్లో చేస్తున్నాను ఈరోజు. ఓకే, సో చూసారు కదండి, ఇది జౌల్ పాయింట్ డైరెక్టర్ అయిన దివాకర్ గారితో పూర్తి పాడ్కాస్ట్ అనమాట. సో ఈయన ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన ఇన్సైట్స్ అన్ని మీకు ప్రాపర్గా ఇచ్చారని అయితే మేమైతే ఆశిస్తున్నాము. సో ఎవరైనా జౌల్ పాయింట్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేకపోతే వీళ్ళకి సంబంధించిన ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకుందాం అనుకోలేదు, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై నుంచి నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు ఇస్తే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.